गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, మన దేశంలో హైందవ ధర్మంలో విగ్రహారాధన చాలా ప్రముఖ పాత్రను వహిస్తుంది. వైదిక ధర్మంలో రెండు విధాల అర్చనలు ఉన్నాయి. ఒకటి సగుణ ఉపాసన, రెండవది నిర్గుణ ఉపాసన. సగుణ ఉపాసన అనగా భగవంతుని యొక్క మూర్తిని మనం నిత్య పూజలో ఆరాధించడం. నిర్గుణ ఉపాసన అనగా ఈ సగుణ ఉపాసన చేసిన తర్వాత నిశ్చలమైనటువంటి భక్తి ఏర్పడి భగవంతుని యొక్క తాదాత్మ్యాన్ని సర్వత్రా సర్వవేళలా దర్శించేటువంటి ఒక నిశ్చయమైన స్థితి ఏర్పడినప్పుడు అతను నిర్గుణంలో అనగా గుణరహితుడైనటువంటి సర్వత్రా వ్యాపకమైనటువంటి నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధించేటువంటి విషయం. భగవద్గీతలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సగుణ ఉపాసన చాలా సులభం, నిర్గుణ ఉపాసన కఠినతరము అని చెప్పారు. అందుకే భగవంతుని చేరుకోవడానికి అంచెలంచెలుగా మనం ప్రయాణం సాగించాలి. అందుకే సత్కర్మలు, సత్సంగాలు మరియు పెద్దల సేవ, సద్గురువు యొక్క సేవ, అనుగ్రహం ఇవన్నిటిని మనం చాలా చక్కగా అభ్యసించినప్పుడు దేవత అనుగ్రహం మనకు కలుగుతుంది. దేవత అనుగ్రహం కలిగిన తర్వాత సద్గురు యొక్క అనుగ్రహము సంపూర్ణం కలగడానికి అవకాశం ఉంది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు సగుణ ఉపాసన, నిర్గుణ ఉపాసన రెండింటినీ ఆయన అనుసరించారు. సగుణ ఉపాసనగా మనం ఆలోచిస్తే ఆర్యాంబ శివగురుల ప్రథమ పుత్రుడైనటువంటి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తన మాతృమూర్తి సంతోషంకై ఆ పూర్ణా నదిని తల్లి యొక్క గృహం వరకు కూడా తీసుకొచ్చారు తపశ్శక్తితో. దాని ప్రక్కనే ఉన్నటువంటి కృష్ణ మందిరం ఆ యొక్క దూరం నుండి తీసుకొచ్చినటువంటి ఆ నది యొక్క తాకిడికి ఆ గోడలన్నీ కూడా రభసానికి గురి అయ్యాయి. అందుకు కృష్ణ భగవానుడు ఆయనకు స్వప్నంలో కనపడి, నీవు మీ మాతృమూర్తి యొక్క కోరికను నెరవేర్చావు, మరి ప్రతిరోజు కూడా ఈ తగులుతున్నటువంటి యొక్క తరంగాల వల్ల ఈ యొక్క వాతావరణం చాలా మార్పు వచ్చింది, నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు అన్నాడు. ఆశ్చర్యపడినటువంటి శంకరులు తన మిత్రుల సహాయంతో ఆ దేవాలయం మరి ఒక ప్రదేశానికి మార్చారు. ఆయన మార్చి ఆ విగ్రహాన్ని తానే ప్రతిష్ఠ చేశారు. అంటే మొదటిది తపస్సు అనేటువంటిది నిర్గుణ ఉపాసన,
రెండవది ఏదైతే విగ్రహ ప్రతిష్ఠ చేశారో అది సగుణ ఉపాసన. ఎవరైతే ఇంకా ప్రాథమిక దశలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఉపయోగపడేదే సగుణ ఉపాసన. అలానే ఆయన హృషికేశ్, బద్రీనాథ్లో కూడా దాచిపెట్టబడినటువంటివి మరియు ఆ దేవాలయం నుండి గంగా నదిలో పారవేసినటువంటి విగ్రహాలను తాను అక్కడికి వెళ్ళి ఆ యొక్క వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రములకు బదరికాశ్రమంలో ఆయన భాష్యములు రాశారు. ఆ సందర్భంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఆయన. అలానే కాంచీ నగరంలో ఆయన శ్రేష్టమైనటువంటి శాలిగ్రామ శిలతో శ్రీచక్ర ఆయన్ను నిర్మించి అక్కడ ప్రతిష్ఠ చేశారు. శ్రీచక్రం కూడా ఒక రూపమే కదా. నామరూపాలతో పూజించేటువంటి దాన్ని మనం సగుణ ఉపాసన. నామరూపాలకు అతీతమైనటువంటి ఒక ఆత్మస్వరూపాన్ని, భగవత్ తత్వాన్ని ఉపాసన చేయడం నిర్గుణ ఉపాసన అన్నారు. ఇలా భక్తి అనేది రెండింటి కూడా సేతువు లాంటిది. కాంచి కామకోటి పీఠంలో పరమాచార్య స్వాముల వారు చాలా సులభమైనది ఏదనగా సగుణ ఉపాసన మరియు నామ సంకీర్తన, భజన, ఇవిని చాలా ప్రాథమికంగా అవసరము అని శ్రీవారు సెలవిచ్చారు. వారి యొక్క అదే దారిలో వైదిక ధర్మములో నడుస్తున్నటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అనేక దేవాలయాలకు కుంభాభిషేకాలు చేశారు ఆయన. అది కాక ఈ లోకానికి ఎన్నో సంవత్సరాలుగా ముడిపడి ఉన్నటువంటి చిక్కు ఏమిటది? శ్రీరామ జన్మభూమి. ఆయన ఇతర మతస్థులతో పిలిచి సావధానంగా వారితో చర్చలు జరిపి వారిని మనసును ఒప్పించారు. వారు ఒప్పుకున్న తర్వాత దైవ నిర్ణయం, న్యాయస్థానం ద్వారా ఒక వర్గం వారికి చాలా సంతోషము, మరియు ఇతర వర్గం వారికి కూడా ప్రత్యేకమైన స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించడం కూడా ఇది ధర్మమైన మార్గం. ఇలా వారి అంతేవాసులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా అదే మార్గంలో నడుస్తూ విజయయాత్రలో అనేక చోట్ల కామాక్షి దేవాలయాలను నిర్మించారు. మరియు వారి దగ్గర సలహా సంప్రదింపులకు వచ్చి ఆ యొక్క దేవాలయాల కుంభాభిషేకాలు చేసే సమయంలో కూడా వారే ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అందు ఉదాహరణగా శ్రీశైలం మనం తీసుకోవచ్చు. శ్రీశైలం కుంభాభిషేక సందర్భంలో ఆత్మీయమైన పీఠం పుష్పగిరి పీఠాధిపతులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయాలు అనేటువంటివి మనందరి ఆరాధ్య స్థానములు. దేవతలు అక్కడ వాసం చేస్తారు కావున దేవ ఆలయము అన్నారు. కేవలం ముఖ్యమైన దైవం మాత్రమే కాదు, పరిచారక దేవతలు మరియు సంపూర్ణమైన దైవశక్తి అక్కడ పరిపూర్ణంగా నిబిడీకృతమై ఉంటుంది. అందుకే దేవాలయాలు క్షేత్ర దర్శన అతి ప్రాధాన్యమైనటువంటిది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు శ్రీ వేదవ్యాస మహర్షి కాశీలో కలిసినప్పుడు వారిరువురి మధ్య బ్రహ్మసూత్ర భాష్యముల యొక్క వివరణ జరిగినప్పుడు నేను తిరిగి నా స్వస్థానానికి వెళ్ళిపోతాను అని ఆదిశంకరులు అంటారు. అప్పుడు ఆయన, లేదు, అదనంగా మీకు 16 సంవత్సరాలు ఇవ్వవలసి ఉంటుంది, తప్పకుండా మీరు 16 సంవత్సరాలు కూడా తీర్థక్షేత్ర పర్యటన మరియు దేవాలయాల పునరుద్ధరణ చేయవలనేటువంటి వ్యాసుల వారి ఆదేశం ప్రకారం ఆయన శిరస వహిస్తారు. అప్పుడు బ్రహ్మను అక్కడ పిలిపిస్తారు. కాశీలో బ్రహ్మ ద్వారానే కదా ఆయుష్ ఇవ్వబడేది. అంటే ముగ్గురు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కూడిన ప్రదేశం అది. ఇక్కడ శివుడు అనగా సాక్షాత్ శంకరులు, విష్ణు అనగా వేదవ్యాసుల వారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అన్నారు. మరి బ్రహ్మను పిలిపించారు. బ్రహ్మ ద్వారా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు అదనంగా 16 ఏళ్ళు ఆయుష్ ఇవ్వబడింది. ఆ 16 ఏళ్ళు కూడా దేశ సంచారం కోసం వినియోగించారు ఆయన. ఆ సందర్భంలోనే ఈ భారతదేశానంతటిని కూడా
3 మార్లు ఆయన సంచారం చేశారు. శ్రీశైలంలో వచ్చారు, అక్కడ శ్రేష్టమైనటువంటి శివానంద లహరి రాశారు. మూకాంబికా క్షేత్రానికి వెళ్ళారు, మిగిలి ఉన్నటువంటి సౌందర్య లహరి ఆ భాగాన్ని పరిపూర్ణం చేశారు. ఇలా క్షేత్ర దర్శనాలలో అనేకమైనటువంటి దేవాలయాల పునర్నిర్మాణం చేశారు. అందులో విశేషం కాంచీ నగరంలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర ఆలయము, ఆ యొక్క వరదరాజస్వామి దేవాలయం, కామాక్షి దేవాలయం పరిపూర్ణమైనటువంటి పునర్వైభవాన్ని వారు చేశారు. అంటే అక్కడ తపస్సు అనేటువంటిది, ఆ తపశ్శక్తిని అక్కడ వారు స్థాపనం చేశారు. ఈ విధంగా ఆచార్య పరంపరలో ఏంటంటే ధర్మస్థాపన, దేవాలయాల అభివృద్ధి, ఆ జాగరూకతో ఆరుగురు శంకర్లు అందించినటువంటి పరంపరలోనే కాంచీ కామకోటి పీఠం నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది. మరియు సగుణ ఉపాసన కావలసినటువంటి ఏవైతే అదనపుగా సంగీతం కావాలి, సాహిత్యం కావాలి, పూజారి కైంకర్యాల కోసం వేద పండితులు కావాలి, పూజా నైవేద్యాలు కొనసాగించడానికి వంటశాలల్లో పరిణితి చెందినటువంటి ఆ యొక్క వంట చేసేవారు కావాలి, ప్రసాదాలు ఎలా తయారు చేశారు దానిపైన అనుభవమైన జ్ఞానం కావాలి. ఇవన్నింటినీ కూడా ప్రాథమిక దశ నుండి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా ప్రాథమిక ఉద్దేశం ఏమిటనగా సగుణ ఉపాసన క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చెందితే దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారు దాన్ని తదనంతరం ఈ జన్మలోనో లేదా ముందు జన్మలోనైనా చిత్తశుద్ధి కలిగి నిర్గుణ ఉపాసన చేసుకోవడానికి బలమైనటువంటి ఒక స్థావరం ఏర్పడడానికి సాధ్యం ఉంది.